వీటి న్యూస్ లక్షణ సమాజం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ శివారు మున్సిపాలిటీల అభివృద్ధి పనులు పలు పనులకు మంత్రి శంకుస్థాపన పోలీసుల కస్టడీకి డ్రగ్స్ ముక్కల టోనీ పంజాగుట్ట పిఎస్ లో 5 రోజుల విచారణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆగిన నిర్మాణాలు స్వగృహ ప్లాట్ల పరిశీలన మల్లారెడ్డి అటవీ శాఖ మహిళ ఉద్యోగిపై వేధింపులు ఉన్నతాధికారి ఆగడాలపై అధికారి ఆవేదన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రాంతాలకు అతీతంగా శివారు మున్సిపాలిటీల అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన మహేశ్వరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఒక్క రోజుల్లోనే 400 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. మీర్పేట బడంగుపేట రోడ్ల విస్తరణ పనులు మాంసం కూరగాయల మార్కెట్లకు శంకుస్థాపన చేశారు. हम बहुत ममनून है, मशकूर है हमारे केटीआर साहब का और हमारे ऑनरेबल मिनिस्टर। बड़े एजाज की बात है हमारे लिए, क्योंकि अब तक कोई जलपल्ली को नहीं देखा था, लेकिन आज अल्हम्दुलिल्लाह हमारे सविता रेड्डी मैडम ने नुमाइंदगी कर कर केटीआर साहब से इतना बड़ा फंड लाया। हम शुक्रिया अदा करते हैं, ममनून है, मशकूर है। और हमारे MP रंजी रेड्डी साहब का भी। अस्सलाम वालेकुम सर, मैं केटीआर साहब एक जलपल्ली आपके म्युनिसिपैलिटी में एक ही दिन में 110 करोड़ का यहाँ पे आज हमने फाउंडेशन डाला। उसमें से 72 करोड़ रुपया आपको पीने का पानी का सहूलत और बेहतर करने के लिए 72 करोड़ खर्च किया जाएगा। 20 करोड़ रुपया आपके रोड सुधारने के लिए दिए जा रहे हैं। इसके अलावा और भी कई प्रोग्राम है, इंटीग्रेटेड वेज नॉन वेज मार्केट कॉम्प्लेक्स के लिए, और साथ ही साथ कुछ और भी काम जो मैडम ने सिफारिश किया था उन सबका भी आज हमने यहाँ पे तामीर किया। मैं आप तमाम भाइयों से बहनों से यही कहना चाहता हूँ, मैडम ने ये भी कहा कि जलपल्ली जो है थोड़ा सहूलतों के बारे में, खास ड्रेनेज और रोड जो है यहाँ की 28 वार्ड में और पैसे की भी उन्होंने आज रिक्वेस्ट की। मैं वादा करता हूँ आपसे जल्द खर्च कीजिए। 6 में 1 करोड़ रुपए मैं देके आप तमाम हमारे काउंसलरों को, आप तमाम यहाँ के भाइयों को बहनों को भी हम मुतमईन करेंगे। इसके अलावा मैं एक और बात भी कहना चाहता हूँ, यहाँ से अब जब हम लोग आ रहे थे तुक्कुगुड़ा से यहाँ तक మధ్యలో మీకు ఎయిర్పోర్ట్ ఉంది, ఆ తర్వాత మామిడిపల్లిలో మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, ఇంకోవైపు EMC ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ రావిరాలలో ఉన్నది, మహేశ్వరంలో మేడం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి లీడర్షిప్లో, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో, కృష్ణారెడ్డి గారి లీడర్షిప్లో గత టర్మ్లో కూడా చాలా పనులు చేసుకున్నాం. ఇంకా కూడా ప్రతి పట్టణం బాగుండాలి, ప్రతి పట్టణంలో ప్రజలకు కనీస అవసరాలు కల్పించాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కూడా చక్కగా కట్టుకోబోతా ఉన్నాం. దానికి కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ప్రతి మున్సిపాలిటీలో కూడా డ్రగ్స్ స్మగ్లర్ల టోనీని హైదరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు విచారణ చేయనున్నారు. పంజాగుట్ట PS లో CP ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. చెంచలగూడ జైల్లో ఉన్న టోనీని
టాస్క్ ఫోర్స్ పంజాగుట్ట పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 2 వరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతన్ని విచారించనున్నారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్, బీజేపీ మోర్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి సందర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నిర్మాణం పూర్తి చేసి అర్హులైన ప్రజలకు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పత్తి రఘుపతి, 125 డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, ఎస్టీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ అంగడి మల్లేష్, జిల్లా స్పోక్స్ పర్సన్ డి రమేష్ పాల్గొన్నారు. ఈరోజు రాజు సగ్గులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఎంతో ప్రజా సొమ్ముని ఈరోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో దుర్వినియోగం చేసింది. రాజకీయాల ప్రయోజనాల కోసము ఎక్కడ మిగతా వారికి పేరు వస్తుందో అని చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంత భారీ ఎత్తున కట్టినా కూడా వారికి ఆ ఇల్లు ఇవ్వని పక్షాన మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఇల్లు ఉండాలనే ఒక లక్ష్యంతో, ఒక మంచి మనస్తత్వంతో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క రాజు సగృహలో ఉన్నటువంటి ఇళ్లను వెంటనే పూర్తి చేసి పేద ప్రజలకు ఇయ్యని పక్షాన తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఖచ్చితంగా పేద ప్రజలకు ఉన్నటువంటి ఇప్పుడు కట్టినటువంటి నిర్మించినటువంటి ఇళ్లలో వారికి ఇండ్లు వచ్చే విధంగా మా యొక్క పోరాటం ముందు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయకుండా అన్ని ప్రజా సొమ్ముని ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి కానీ వీరు ఒక సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పటికి కూడా చూస్తూ ఊరుకోదు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని పేద ప్రజలకు ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో మీరు హామీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఈరోజు కట్టినటువంటి ఇళ్లను కూడా మీరు ఇట్లా గాలికి వదిలేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా చర్యలు తీసుకుంటుంది. గాజుల రామారం ఆనాడు ఈ యొక్క నిర్మాణం ప్రారంభమైంది. మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపివేసిన తర్వాత దీన్ని ఎవరు కూడా పట్టించుకొని పాపాన పోయింది. మరి వీటిని పూర్తి చేసి కేవలం ఒక 200-300 కోట్ల రూపాయలతోనే దాదాపు 20,000 మందికి ఇల్లు ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉంది. కేటాయించని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఇళ్ల కేటాయింపుకు భారీ ఎత్తున మరి ధర్నా కార్యక్రమాన్ని 4,000 అపార్ట్మెంట్స్ ఇక్కడ నిర్మాణం జరిగింది. అభివృద్ధి చేస్తామని చెప్పి దాదాపు 4,000 నుండి 5,000 కుటుంబాలకు సరిపడా ఫ్లాట్లను ఇక్కడ నిర్మించి
మరి ఈ 7 సంవత్సరాల కాలంలో దీన్ని పట్టించుకోకుండా చెత్తకుండీలు ముందు పెట్టి డంపింగ్ యార్డులు ముందు పెట్టి దీన్ని పట్టించుకోకుండా చేశారు ప్రభుత్వం. మరి ఈయన వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ ఫ్లాట్లను పట్టించుకోకుండా, ఈ అపార్ట్మెంట్లను పట్టించుకోకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్న పేరుతో ప్రజలను మోసం చేసుకుంటూ పోతా ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నది మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరికి ఉద్యోగాలు కేటాయిస్తావా, ప్రైవేట్ ఉద్యోగాలు కేటాయిస్తావా, ప్రజలకు కేటాయిస్తావా, దాని ధర నిర్ణయించి వెంటనే కేటాయించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే 100 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను అవసరమైతే మేము కోర్టుకు కూడా ఎక్కుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం అటవీశాఖ ఉన్నతాధికారి తనను వేధిస్తున్నాడని మహిళా అధికారిని వాపోయింది. తనను నిత్యం మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. తనపై కక్ష పెంచుకున్న సూపరింటెండెంట్ రమణ డాబ్రియల్ వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి బాన్సువాడకు ట్రాన్స్ఫర్ చేశారని, అక్కడకు వెళ్లడం ఇష్టం లేక మెడికల్ లీవ్లో వెళ్లారని చెప్పారు. ఈ వేధింపులు తట్టుకోలేక మహిళా కమిషనర్ను ఆశ్రయించారని ఆమె తెలిపారు. డాబ్రియల్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పంతొమ్మిది 1987లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. నాకు 2013లో సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చి నిజామాబాద్ వెళ్ళాను. ఆ నిజామాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మేనేజర్ గారు రిటైర్ అయితే ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారు. యాక్చువల్గా నా సీనియర్ కొలీగ్ రమణ అని ఉన్నారు, ఆయనకి ఇవ్వాలి. కానీ ఆయన మీద అంతకుముందున్న చేసిన స్టేషన్లో అంతకుముందు అతను వర్కింగ్ స్టేషన్లో రేప్ కేసు ఉండి జైలు జీవితం గడిపి రావడం వల్ల అతనికి వద్దు అని చెప్పేసి వేరే ఎవరికన్నా ఇవ్వండి అని చెప్పి ఎంప్లాయీస్ వాళ్ళు రిప్రజెంట్ చేయటం వల్ల నాకు ఇచ్చారు ఇన్ఛార్జ్ మేనేజర్షిప్. ఆ టైంలో అది గ్రడ్జ్ పెంచుకున్న రమణ గారు నా మీద హెడ్ ఆఫీస్కి కంప్లైంట్స్ రాయడము, నన్ను అక్కడ వేధించడం జరిగింది. ఆర్ఎం దోబ్రియాల్ అడిషనల్ PCCF విజిలెన్స్ ఎంక్వైరీ నిమిత్తం నిజామాబాద్కు వచ్చారు. ఆ టైంలో ఆయన మాట్లాడిన విధానం బాగోలేదు. ఎంక్వైరీ ఇతంది రద్దు అంటే నాన్ సెన్స్, వీళ్ళందరినీ మింగేసావా తినేసావా అనే భాష ఆయన వాడితే అది కరెక్ట్ కాదు. ఒక లేడీ ఆఫీసర్తో నా మీద వచ్చిన వాటి అన్నిటికీ కూడా ఎంక్వైరీ చేయించండి, ఒక లేడీ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించండి అని 3/8/2015 రిప్రజెంట్ చేసుకుని ఉన్నాను. ఆ టైంలో ఉమెన్ కమిషన్ దోబ్రియాల్ని 30 అక్టోబర్న సమన్ చేశారు. సర్ని ఎంట్రస్ట్ చేశాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరగలేదు. ఈ దోబ్రియాల్ ఎంక్వైరీ ఉమెన్ కమిషన్కి 30 డేట్లో లెటర్ ఇచ్చి 28 అక్టోబర్ డేట్లో తన ఎంక్వైరీ కంప్లీట్ అయినట్టు నా మీద యాక్షన్ తీసుకోమని హెడ్ ఆఫీస్కి రాశారు. దాని మీద నాకు ఎక్స్ప్లెనేషన్ మెమో అండ్ ఛార్జ్ షీట్ వచ్చాయి. చేసుకుంటే ఆయన గమనించి నన్ను సెక్రటేరియట్కి ఓడీలో తీసుకున్నారండి. ఇష్యూ జరిగింది అక్కడ 2015. నేను 2016 నుండి 19 మే వరకు సెక్రటేరియట్లో డెప్యుటేషన్లో పనిచేశాను. అయితే ఈ దోబ్రియాల్ గారు ఇచ్చిన ఛార్జ్ షీట్ని క్వశ్చన్ చేస్తూ లేడీ ఆఫీసర్ చేయించారు. దోబ్రియాల్ వచ్చి సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉంటే ఆయన దగ్గర కూర్చుని అప్పటి నుండి మళ్ళీ నేను PCCF దగ్గర రిపోర్ట్ చేసి వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ హైదరాబాద్ వాడే రిటర్న్ చేస్తూ ఉన్నారు. నన్ను ఇచ్చారు. అది కక్ష పెట్టుకుని అట్లా అనుకుంటే ఈమె కన్నా కొద్దిగా సీనియర్ అయిన అతనికి ఇవ్వవలసిన ఇన్ఛార్జ్ ఈవిడికి ఇచ్చారు. అది కక్ష పెట్టుకుని అట్లాగే మేము పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా PIOగా కూడా ఉన్నారు. కాబట్టి ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా RTIలో ఎవరైనా సమాచారం అడిగితే ఆ శాఖలో ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా జాబ్ కేటాయిస్తారో వాళ్ళకి జాబ్ చార్ట్ ఇస్తారో వాళ్ళు RTIలో ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అట్లా RTI ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అప్పటికి ఆ క్వారీ మామిడిపల్లి క్వారీ ఎలకేషన్లో అవకతవకలు జరిగాయని మీడియాలో వచ్చింది. అవి ఆర్ఎం డోబ్రియాల్ ఆర్ఎం డోబ్రియాల్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈమె ఇచ్చిన RTI ఇన్ఫర్మేషన్ వల్లనే మీడియాలో వచ్చింది అని కక్ష పెట్టుకున్నారు. క్వారీ ఇవ్వడం ఇవన్నీ కూడా ఆర్థిక ఆరోపణలు అవకతవకలు అని అది కక్షగా పెట్టుకుని అక్కడున్న రమణ శాఖాపరమైన ఎంక్వైరీ ఒక మహిళా ఉద్యోగిని హ్యూమిలియేట్ చేస్తూ అవమానపరుస్తూ బాధ పెడుతూ జరగకూడదు. కానీ ఇదే ఆర్ఎం ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో ఆర్ఎం డోబ్రియాల్
ఆయననే ఉన్నతాధికారిగా, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆయననే ఉన్నాడు. అప్పుడు జయలక్ష్మాధికారితో ఎంక్వైరీ చేయండి అని కూడా ముందు అడిగారు. డోబ్రియాల తర్వాత ఆ డిపార్ట్మెంట్లో మహిళా అధికారి శోభ గారు ఉన్నారు. ముందు వేయలేదు, వేయకుండా తను మహిళా కమిషన్కి వెళ్ళింది. మహిళా కమిషన్కి వెళ్ళాక మహిళా కమిషన్ ఆదేశాలు ఏ రోజు వచ్చాయో ఆ రోజే మహిళా అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంటే మహిళా కమిషన్ ఆదేశాలు ముందొచ్చాయి, అదే డేట్ తోటి బ్యాక్ డేట్తో అవి అందుకున్నాక బ్యాక్ డేట్తో అదే డేట్తో వీళ్ళు మహిళా అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడే మనకు ఎంక్వైరీ చేయండి అని అడిగేది జయలక్ష్మి. అవేమీ పట్టించుకోకుండా మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అయ్యారు. ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో జాతీయ కౌన్సిల్ సమావేశం పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ విలాస్, ఏఐటియుసి జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశాలు ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్లో జరుపుతామని విలాస్ అన్నారు. 5వ తేదీన సుందరయ్య పార్క్ నుండి ర్యాలీ, ఇందిరా పార్కులలో బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కత్తెర పాక్ శంకర్, కృష్ణకిషోర్, కత్తుల గణేష్, వెడ్మ నాగోరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కొత్త జిల్లా కేంద్రంపై ఎమ్మెల్యే ప్రసాద్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. భౌగోళిక అంశాలను తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురం కాకుండా భీమవరం కేంద్రంగా ఉండవచ్చునని అంటున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలపై అభిప్రాయ సేకరణకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఉంది. నర్సాపురం నియోజకవర్గ నాయకులను, ప్రతిపక్ష నేతలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి వాదన వినిపిస్తామని, నర్సాపురం జిల్లా కేంద్రం చేసేందుకు చివరికి వరకు పోరాడతామని ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాగా దీన్ని భీమవరాన్ని హెడ్ క్వార్టర్గా ప్రతిపాదించడం జరిగింది. వాస్తవంగా నర్సాపురం నియోజకవర్గం తరఫున ఈ జిల్లాకి నర్సాపురం పట్టణం పరిపాలన పరంగా కేంద్రంగా అనౌన్స్ చేస్తారని భావించాం. కానీ భౌగోళికంగా భీమవరాన్ని ప్రతిపాదించిన విషయం చూస్తున్నాం. ఈ జిల్లాల బైఫర్కేషన్ వచ్చినప్పుడు రెండు అనువైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. క్వార్టర్గా పెడితే బాగుంటుంది, ఈ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ప్రతిపాదన రావటంతో ఒకసారి పురపరిశీలన చేయండి ఉంది అని చెప్పడం కూడా జరిగింది. మరి నరసాపురం యొక్క పౌరుడిగా
నరసాపురం కాదు. మరి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన డీసెంట్రలైజేషన్, ప్రతి నియోజకవర్గానికి ప్రతి ప్రాంతానికి ప్రియారిటీ ఇవ్వాలన్నటువంటి ఆలోచన. గతంలో అమరావతి రాజధాని విషయంలో ఎలా అయితే అన్ని ప్రాంతాలకి రాజధానిని విస్తరించాలి, అన్ని ప్రాంతాల యొక్క మనోభావాలను గౌరవించాలి అని ఎలా అయితే భావిస్తారో, మరి వాస్తవంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు 7 నియోజకవర్గాలు సంబంధించినటువంటి అంశం. ఈ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, లేదైతే నేను అడిగినటువంటి గ్రాంట్లన్నీ కూడా ఒక మెడికల్ కాలేజీ వస్తే తాడేపల్లిగూడెం అడుగున్నారు, భీమవరం అడుగున్నారు, అదే పాలకొల్లు అడుగున్నారు, నరసాపురం, నేను కూడా నరసాపురం అడుగున్నాను. లేదు ఆక్వా యూనివర్సిటీ వస్తే అలా అన్ని చోట్ల మాకు కావాలంటే మాకు కావాలని అడుగున్నాను. కానీ జిల్లాని కూడా మరి మనం అడిగేటువంటి రైట్ ఉంది కనుక నేను ఈ జిల్లాలో నరసాపురాన్ని హెడ్ క్వార్టర్గా చేస్తే బాగుంటుందని కూడా నేను కూడా కోరున్నాను. మరి కనవ 7 నేను అనుకుంటాం 7 ఫిబ్రవరి 26వ తారీఖున నరసాపురం నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయాలని, మనోభావం, జిల్లా కలెక్టర్ని, కమిటీని పెట్టుకుని ఒకసారి తరఫున తప్పకుండా కోరత అయింది. మంజూరు ఇచ్చి టెండర్లు పిలిచి, అలాగే పేరుపాలెం బీచ్లో డెవలప్మెంట్ కానీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆయన చేతుల మీద ఈ కరోనా ఇబ్బంది లేకపోతే ఈ ఫిబ్రవరి నెలలోనే ఆయన తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులన్నిటికీ ఆయన చేతుల మీదుగా భూమి పూజ చేయటమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు ఎక్సైజ్ పోలీసులపై సారా వ్యాపారులు దాడి జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో నాటుసారా బట్టీలపై దాడులకు వెళ్లిన ఎక్సైజ్ పోలీసులపై నాటుసారా తయారీదారులు దాడులకు తెగబడ్డారు. గాయాలైన సిబ్బందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అమలాపురం ఎక్సైజ్ అడిషనల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ సందర్శించారు. ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ ఆసుపత్రికి చేరుకొని విచారణ జరిపి నిందితులు 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీరు పక్కన సార్, నేను చెప్తాను నా కొడుక్కి మీరు కొత్త వచ్చారు సార్, మీకు ఏం తెలుదు, మీరు బోల్డ్ తిన్నాడు ఎస్పీ మేడం తీసుకెళ్తున్నారు. ఉద్యోగం పోద్ది మీకు. ఏ తొక్కు చూసావురా, ఏ తొక్కు చూసావు నిన్ను, 2 కేజీలు రోజుని ఏ తొక్కు చూసావు నిన్ను. వీడితో మీకు ఎందుకండి, వీడితో మీకు ఎందుకు ఓ బోర్డు తీసినప్పుడు అడగాలని తెలాలి కదా మీకు. ఓ బోర్డు ఎదురు తీసినప్పుడు అడగాలని తెలాలా. వదలరు కొత్త గారు అయితే వాళ్ళకయ్యా చూడండి. ఎవరైనా సరే ఒక కానిస్టేబుల్ చెప్పించు కాల్ కింద పట్టి నీ కాల్ నిలబడతాం, మొత్తం రమ్మని లాగించేస్తాం. ఇప్పుడే మానేసామంటే ఖాళీలు అవన్నీ మీరు వేసి ఉంటారు. ఖాళీలో మొత్తం ఆయనమన్నారు. ఇక కృష్ణా జిల్లా ఏకొండూరు మండలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా 7 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. మండలంలోని వెస్ట్ మాధవరం కొత్త రేపూడి గ్రామానికి PMGSY తాడు పథకం ద్వారా 3,82,00,000 నిధులు మంజూరు అయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొక్కిలగడ్డ, రక్షణ నిధి, టీడీపీ ఇన్ఛార్జి షావల దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగడ్ల స్వామిదాస్,
తిరువూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ వచ్చింది సంచి ఎక్కడ సార్ కొంచెం ఫ్రీ కావాలి సార్ మన ఎంత కావాలి ఇప్పుడు ఫ్రీ అదే మరి కనట్లు అవరు మాధవ సర్పంచ్ గారు సరే మళ్ళీ చేస్తాం. ప్రభుత్వంతో చర్చలకు రావాలంటే బకాయి పడ్డ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము పెట్టిన కండిషన్లు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నూతన పీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి నిర్వహిస్తున్న రిలే దీక్షలో బొప్పరాజు వెంకటేశ్వర్ పాల్గొన్నారు. నివేదిక లేకుండా కొత్త జీతాలు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 3వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలో 1000 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తర్వాత రండి కూడా ఉంటాయి కాబట్టి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఇచ్చారు. పర్వాలేదన్నా మీరు ఏది ఇచ్చినా ఆ జిల్లాలకు వెళ్తా అన్నారు. కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని చెప్పి నేనైతే అనుకునేది రైలు కూడా ప్రయాణం చేసి వచ్చినా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మేము చేసే ఈ ఉద్యమం ధర్మ పోరాటానికి ఇంతమంది మహిళా ఉద్యోగుల యొక్క సపోర్ట్ మాకుంటే ఎటువంటి ఉద్యమాన్నైనా నడపగల శక్తి మా నాయకత్వానికి వచ్చి తీరుతుందని నమ్మకం ఈ ఉద్యమం ద్వారా తెలుస్తా ఉంది. తప్పకుండా మరి ఈ రోజున ప్రత్యేకంగా సమస్యల గురించి నాకు తెలిసి మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మాకన్నా ఎందుకు ఈ రోజు మనం ఉద్యమానికి వచ్చాము, లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ సంబంధం లేదు. మీ రాష్ట్ర నాయకులు మేము చెప్పని రోజు లేదు. గత 3 సంవత్సరాల నుంచి చెప్తూ ఈశ్వరరావు గారు చెప్పారు. ఈ రోజు అంశమే కాదు, తను వాగ్దానం చేసి కూడా మరి అదే కాదు మీ ఒక ప్రధాన అంశమే. అదే విధంగా మీరు మానవ డిక్లరేషన్ ఇలాంటి సమస్యలు ఒక సమస్య కాదు. పరిష్కారం అయిపోతే ఈ ఉద్యోగుల్లో, ఈ ఉపాధ్యాయుల్లో ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగులు తీవ్రమైనటువంటి కూడా 3 సంవత్సరాల నుంచి 4 స్తంభాలు ఆటాడుతా ఉంది రాష్ట్రంలో.
ఉద్యోగ సంఘాలని విడివిడిగా చేసి, అయితే ఈ అంశాన్ని మొట్టమొదటిగా ఇది ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తూ ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను కూడా పక్కన పెట్టి పిలుపునిచ్చామో అప్పుడు వసీలు ఐక్యంగా ఉద్యమాలు మొదలు పెట్టాలని ఎప్పుడైతే ఉద్యమానికి పిలుపునిచ్చామో 2.5 సంవత్సరాలు సుదీర్ఘంగా శాస్త్రీయబద్ధంగా 3-4 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి తయారు చేసినటువంటి నివేదికని పక్కన పెట్టి అధికారుల కమిటీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శివారు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, పలు పనులకు మంత్రి శంకుస్థాపనలు. పోలీసుల కస్టడీకి డ్రగ్స్ స్మగ్లర్ల టోనీ, పంజాగుట్ట పిఎస్ లో 5 రోజుల విచారణ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆవిరి నిర్మాణాలు, స్వగృహ ప్లాట్లను ప్రారంభించిన ఎస్ మల్లారెడ్డి. అటవీ శాఖ మహిళా ఉద్యోగిపై వేధింపులు, ఉన్నతాధికార ఆగడాలపై అధికార ఆవేదనలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ సమాజం. నమస్కారం.